వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు పోలాండ్లోని లార్జెస్ట్ లోకల్ మార్కెట్కి అయితే విజిట్ చేశాను. నేను ప్రీవియస్గా కూడా ఒక లోకల్ మార్కెట్ చూపించాను, బట్ ఇది మాత్రం చాలా పెద్దది. సో ఇక్కడ అడ్రస్ చూడండి, ప్లాక్ ఇంబ్రమోస్కీ అని ఉంటుంది. సో మీరు గూగుల్లో సర్చ్ చేసినా కానీ మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే బస్ నెంబర్ 172, 169, 132 నెంబర్స్ అయితే బస్సులు ఇక్కడికి వస్తాయి. ఈ మార్కెట్ 3 rows లో అరేంజ్ చేశారు. ఓవరాల్ గా 200 లోకల్ షాప్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక షాప్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ అగర్బత్తులు అయితే దొరుకుతూ ఉన్నాయి. సో ఈ అగర్బత్తులు ప్రైస్ రేంజ్ వచ్చేసి 4 zloty, 8 zloty, 10 zloty చార్జ్ చేస్తున్నారు. అండ్ షాప్ లో ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయని అడిగితే ఇవి చూపించాడు. సో ఇక్కడ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారంట. అండ్ ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి 35-50 zloty చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ హెర్బల్ టీ చాలా ఫ్లేవర్స్ లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ షాప్ మొత్తంలో కూడా అన్ని ఐటమ్స్ ఇలానే ఉన్నాయి. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొన్ని ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. నార్మల్ గా మనకి ఇండియన్ షాప్లలో ఈ అగరబత్తులు దొరుకుతాయి, కానీ ఇక్కడ మార్కెట్ లో కూడా ఇవి దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ నాకు ఈ ఆకులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏంటని ఆ షాప్ అతన్ని అడిగితే వీటిని కూడా అగరబత్తులాగా వాడతారు, అది మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది అని అన్నారు. సో ఇక్కడ పతాంజలి అండ్ టైగర్ బాంబ్స్ అయితే కనిపించాయి. సో ఈ వినాయక విగ్రహం వచ్చేసి 75 zloty చార్జ్ చేస్తున్నారంట. సో ఈ రోలో అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్లాతింగ్ కానీ, అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ అలాంటివి ఉన్నాయి. సో అన్ని మనకి రీజనబుల్ ప్రైజే ఉంటాయి. సో ఓపిక్ గా అన్ని షాప్స్ వెతుక్కొని మరి మనకు కావాల్సిన వస్తువుని తీసుకోవచ్చు. ఇండియాలో మనం ఏదైనా లోకల్ షాప్స్ కి విజిట్ చేసినప్పుడు బార్గెనింగ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి స్కిల్స్ ఇక్కడ ఉపయోగించవచ్చు. కొన్ని షాప్స్ లలో బార్గెనింగ్ చేస్తే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు. సో ఇక్కడ షాప్స్, ఈ ఐటమ్స్ అవన్నీ చూస్తుంటే నాకు ఒక మినీ హైదరాబాద్ గుర్తొస్తుంది. అండ్ చాలా మంది మన ఇండియన్స్ కూడా ఈ మార్కెట్ కి వస్తూ ఉంటారు. క్రకోలోనే ఈ ప్లాక్ ఇంబ్రమోస్కీ మార్కెట్ వచ్చేసి చాలా పెద్దది. సో మీకు పోలాండ్ లో లోకల్ మార్కెట్స్ ప్రతి ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి, కానీ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. బట్ ఇది చూడండి ఎంత పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ వెజిటబుల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను చాలా లోకల్ మార్కెట్స్ విజిట్ చేశాను, కానీ అందులో అన్ని కొన్ని ఐటమ్సే ఉన్నాయి. అందులో కొంచెం ఫ్రెష్నెస్ కూడా ఎక్కువ లేదు. బట్ ఇక్కడ ఉండే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక చోటి అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉంది. కొన్ని ఐటమ్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, కొన్ని ఐటమ్స్ కొంచెం ప్రైస్ తక్కువ అనిపిస్తుంది. ఒక స్లోటీ ఎక్కువైనా సరే ఫ్రెష్ గా ఉంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ బాగుంటాయి కదా. అందుకే చాలా మంది ఇండియన్స్ అండ్ పోలాండ్ లోకల్స్ కూడా ఎక్కువగా సూపర్ మార్కెట్ కంటే ఇక్కడ లోకల్ మార్కెట్ కే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ ఈ లోకల్ మార్కెట్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 PM నుండి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ చేసి ఉంటారు. సెకండ్ రోలో వచ్చేసి అన్ని మధ్యలో ఫ్రూట్స్, వెజిటబుల్ షాప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, లైక్ బుకేస్ అవి తయారు చేసుకోవడానికి. ఇక్కడ ఫ్లవర్స్ కొనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చేస్తాయి. అండ్ పూల మొక్కలు కూడా ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయో, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. చిన్న చిన్న మొక్కలు అన్ని రీజనబుల్ ప్రైస్ కే ఉన్నాయి. అండ్ ఈ పూల మొక్కలే కాదు, కూరగాయల మొక్కలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో చాలా మందికి కూరగాయలు పెంచడం కూడా బాగా ఇష్టం కదా. యాక్చువల్గా మనం సీడ్స్ తెచ్చి అవి ఆ ప్లాంట్ గ్రో అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఇలా రెడీగా ఉన్న ప్లాంట్స్ తీసుకెళ్లి చక్కగా నాటుకోవచ్చు ఇంట్లోనే.
సెకండ్ లైన్ కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ లైన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అండ్ టాయ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా నయం మా పాపని తీసుకురాలేదు, లేదంటే ఇక్కడ టాయ్స్ కూడా అన్ని కొనిచ్చేది. బోల్డ్ అన్ని షాప్స్ ఉన్నాయి. ఓపిక్ గా మనము షాప్ కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు తీసుకోవటమే. సో బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ 9:30 లేదా 10కి పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసేసి ఈ మార్కెట్ విజిట్ చేసి మనకు కావాల్సిన వస్తువు తీసుకోవచ్చు. సో ఇక్కడ లైన్గా అటు ఇటు మీట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ మీట్ అయితే దొరుకుతుంది. మ్యాక్సిమం అందరూ లోకల్ సూపర్ మార్కెట్లోనే చికెన్ పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ అందరూ పోలిష్లోనే మాట్లాడతారు. సో అందులో ఇక్కడ డిఫరెంట్ మీట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం డౌట్. సో ఇలాంటి డౌట్లు ఏం లేకుండా డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో పర్చేజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ల్యాంబ్ మీట్ ఏమన్నా అవైలబుల్గా ఉందని ఒక షాప్లో ధైర్యం చేసి వెళ్ళి అడిగాము, కానీ ఇక్కడ లేదు, థర్డ్ షాప్లో ఎంక్వైరీ చేయండి అన్నారు. బట్ ఆ షాప్ చూస్తుంటేనే మాకు భయం వేసి అడుగు కూడా పెట్టలేదు. స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా అగర్బత్తి షాపు, అలాంటిది ఇక్కడ కూడా సేమ్ ఉంది, కానీ ఇక్కడ ప్రైస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో మీరు రెండు షాప్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. సో ఈ మార్కెట్ ఎండింగ్ వరకు కూడా అన్ని చిన్న షాప్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసరికి నాకు మాక్సిమం 1.5 hours పట్టింది. అది కూడా నేను ఓన్లీ వీడియోస్ తీసుకుంటూ బయట షాప్స్ వరకు చూసుకుంటూ వచ్చాను. సో అసలైన షాపింగ్ చేయాలి అంటే ఒక్కొక్క షాప్ అన్ని తిరిగి మనం అన్ని చూసుకుంటాం కాబట్టి మాక్సిమం 1 day పడుతుంది. కానీ ఫుల్ డే పట్టినా కానీ మనకి ఫుల్ టైం పాస్ అవుతుంది. అండ్ అలాగే మనకి నచ్చిన ప్రైస్లో మనము ఈ మార్కెట్లో అన్ని వెజిటబుల్స్ కానీ లేదా క్లాతింగ్ కానీ సో అన్ని ఐటమ్స్ షాపింగ్ చేసుకోవచ్చు. ఫలాఫెల్ అన్ని స్ట్రీట్ ఫుడ్ షాప్కి అయితే వచ్చాను. సో ఈ ఫలాఫెల్ అంటే చిక్ పీస్ అండ్ స్పైసెస్తో బాగా డీప్ ఫ్రై చేసి ఒక బాల్ లాగా తయారు చేస్తారు. అండ్ పక్కన మీకు పిఠా అని కనిపిస్తుంది కదా, సో ఇవి నాన్ లాగా. సో ఈ ఫలాఫెల్ ఈ నాన్ రెండు కాంబినేషన్ మిడిల్ ఈస్టర్న్ లో ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఆలివ్స్ చూడండి, సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. సో ఇవన్నీ పచ్చళ్ళు లాగా ఇక్కడ తింటూ ఉంటారు. సో ఇక్కడైతే టర్కిష్ బక్లావా స్వీట్ అయితే ఉంది. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫుల్ లేయర్ గా అండ్ హనీ సిరప్ తో నట్స్ తో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ బక్లావాలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కోకోనట్ అని, చాక్లెట్ అని, నట్స్ అని చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. సో ఒక్కొక్క బక్లావా వచ్చేసి 6 లోటీ చార్జ్ చేస్తున్నారు. సో మేమైతే 3 pieces తీసుకున్నాము. సో ఇక్కడ నాకైతే ఫ్రెష్ తేనె అండ్ తేనె పట్టు కూడా కనిపించింది. సో అతన్ని అడుగుతున్నాను. సో పోలిష్లోనే కొంచెం చెప్తూ ఉన్నాడు, కానీ వచ్చి రాని ఇంగ్లీష్లో అయినా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటంటే ఆ తేనె వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారంట. అండ్ అక్కడ తేనె పట్టు కూడా కనిపిస్తుంది కదా, అది కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. సో అరౌండ్ 60 or 70 స్లోటీ చెప్పినట్టున్నారు, నాకు సరిగా గుర్తులేదు. సో అది ఒక 2 kilos ఉండొచ్చు. ఆ తేనె పట్టును కూడా డైరెక్ట్గా అమ్ముతాడంట. అండ్ బాటిల్స్లో కూడా డిఫరెంట్ తేనె అయితే ఉంది. సో వీళ్ళకి ఒక ఓన్ ఫామ్ ఉందంట. సో ఆ ఫామ్లోనే ఈ తేనె ఫ్రెష్గా తయారు చేస్తున్నారన్నారు. సో మేము ఫామ్కి విజిట్ చేయొచ్చా అంటే ఓకే, సాటర్డే సండే రావచ్చు అన్నాడు. అతని పేరు, అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు ఆ బాటిల్స్ మీద ఉంది. అండ్ ఆ పోస్టర్ ఉంది కదా, పోస్టర్ మీద కూడా ఉంది అడ్రస్. మీరు సాటర్డే సండే వస్తే నేను చూపిస్తానని అన్నాడు. సో అడ్రస్ అది చూసి దగ్గరైతే డెఫినెట్గా ఫామ్కి విజిట్ చేసి ఆ తేనె ఎలా తయారు చేస్తారో కూడా మీకు చూపిస్తాను.